మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని ప్రశాంత్ నగర్ లో కేకేశ్వరరావు హాస్పిటల్లో నేడు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 350 మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని, ఉచితంగా అన్ని రకాలైన టెస్టులు, బీపీ, కొలెస్ట్రాల్, అన్ని రకాల రక్త పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో, లివర్ కు సంబంధించిన స్కానింగ్లు పూర్తిగా ఉచితంగా చేశామని, ఉచిత కన్సల్టెన్సీ, ఉచిత మందులు పంపిణీ చేశామని తెలిపారు. సుమారు 250 మంది ఫైబ్రో స్కానింగ్ చేయగా 100 మందికి పార్టీ లివర్ అని తేలింది. ఈ ఉచిత పరీక్షలు 6 నెలల్లో 3 సార్లు చేస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. వయసు పెరిగే కొద్దీ చాలా మందికి బీపీ, షుగర్ వస్తున్నాయి. చాలా మందికి బీపీ, షుగర్ లో ఉన్నాయని కూడా వారికి తెలియదు. ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఉపయోగించుకోవాలని తెలిపారు. నేను ఇక్కడ వరంగల్ నుంచి వచ్చినాను. నేను ఇక్కడ ఫ్రీ చెకప్ ఉండదని నేను వరంగల్ నుంచి వచ్చినాను. ఇక్కడ బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు, ఈసీజీ చేస్తున్నారు, రిపోర్ట్ చేస్తున్నారు, స్కానింగ్ తీస్తున్నారు. నాకు ఇక్కడ నడుము నొప్పి ఉన్నా కూడా ఎక్స్రే తీస్తా అన్నారు. ఫ్రీగానే మంచిగానే చేస్తున్నారు. నేను అందరికీ నాకు మంచిగా అనిపించింది. నేను చేయించుకుంటున్నాను హాస్పిటల్. మోటి శ్రీకాంత్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బోడుపల్. ఈరోజు మార్చి 1 ఉచిత వైద్య శిబిరం ప్రారంభించాము. ఈరోజు బహుశా ఇప్పుడు మనకు చాలామంది పేషెంట్స్కి డయాబెటీస్ ఉందా లేదా అనే విషయం తెలియదు. సో ఆ కారణంగా మనం అన్ని ఫ్రీ వైద్యము, ఫ్రీ పరీక్షలు కూడా చేస్తున్నాము. ఈరోజు ఫ్రీ మందులు సరఫరా కూడా చేస్తున్నాము. ఉచిత షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, 2D ఈకో, ఈసీజీ, ఫైబ్రో స్కాను, మిగతా రక్త పరీక్షలు, విటమిన్ డి, యూరిక్ యాసిడ్, ఇవన్నీ ఉచితంగా చేస్తున్నాము. మా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ 24/7, తర్వాత గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిషియన్, పీడియాట్రిషియన్ రౌండ్ ద క్లాక్ ముగ్గురు ఉన్నారు. సో వాటిని ఈరోజు మేడం వాళ్ళు కూడా వచ్చి క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ మనము 6 నెలలకి అట్లీస్ట్ 3 సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్లకి వాళ్ళకి డయాబెటీస్ కానీ లేదా బీపీ కానీ ఉందా లేదా అనే విషయం కూడా తెలియదు. బహుశా ఈరోజు ఆల్మోస్ట్ 350 పేషెంట్లను చూసాము. ఆల్మోస్ట్ అందులో 100 మందికి ఫైబ్రో స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ అని తేలింది. సో దీన్ని బట్టి మన ఆరోగ్యం ఎక్కడికి వెళ్తుంది అనే అవగాహన అందరికీ ఉండాలి. సో ఖచ్చితంగా ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేస్తామని కేకేశ్వర హాస్పిటల్ తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.